వినాయక నవరాత్రులు సందర్భంగా వినాయక మండపాల్లో చేయాల్సిన కార్యక్రమాలు. వినాయక మండపాల్లో ఉదయం సాయంత్రం పూజ జరిగే విధంగా చూడాలి. అన్ని వినాయక మండపాల్లో మీరే వారికి చెప్పి సత్సంగ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మూడోది భజనలు, కోలాటం, బొడ్డెమ్మ కార్యక్రమాలు చేయవచ్చు. నంబర్ 4, సినిమా పాటలు చేయకుండా, అసభ్య డ్యాన్సులు చేయకుండా, భక్తి పాటలు, భగవద్గీత మాత్రమే మైక్ లో పెట్టే విధంగా వినాయక మండప నిర్వాహకులు ప్రేమతో అర్థమయ్యే విధంగా చెప్పండి. నంబర్ 5, హిందూ ధర్మం విశిష్టత, వినాయక చరిత్ర, ఆచారాలు, సంప్రదాయాల గురించి ప్రవచనం చెప్పించండి. హిందూ ఐక్యత, భారతదేశ స్వాతంత్రం కోసం బహిరంగంగా వినాయక ఉత్సవాలను మన దేశంలో ప్రారంభం చేయించిన లోకమాన్య గంగాధర్ తిలక్, భారతమాత, ఛత్రపతి శివాజీ చిత్రపటాలు వినాయక మండపాల్లో పెట్టే విధంగా మండప కమిటీ వారికి చెప్పండి. ఇతర మతాల వారు ఏలన చేసే విధంగా, నవ్వే విధంగా వినాయక మండపాల్లో కార్యక్రమాలు, నిమజ్జన ఊరేగింపు చేయకండి. ఫైనల్ గా వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధతో హిందూ ఐక్యత కోసం చేయండి.